మహదేవయ్య చెప్పిన విధంగా అయితే 2 జంటలు హనీమూన్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న హోటల్ వాళ్ళు అయితే వాళ్ళని చాలా ఘనంగా ఆహ్వానం పలుకుదామని చెప్పేసైతే వాళ్ళ కారు వస్తూ ఉండగా, లెండి ఇంక డప్పులు స్టార్ట్ చేయండి అని చెప్పేసైతే డప్పులు కొడుతూ వాళ్ళకి పూలు జల్లుతూ ఆహ్వానం అయితే పలుకుతూ ఉంటారు. అది చూసిన సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే వాళ్ళ బాబాయిని చూసి బాబాయ్ అని చెప్పేసైతే తనని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఏంటి నీ భార్యని పరిచయం చేయవా మరి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే ఇదిగో తినే నా భార్య సత్య అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నందిని దగ్గరికి వెళ్ళి నీ భర్తను నాకు పరిచయం చేయవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న నందిని అయితే నా భర్త పరిచయం చేసుకునేంత గొప్పవాడు ఏం కాదులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే ఏంటి ఇలా పరిచయం చేసింది అని చెప్పేసి అయితే చాలా కోపంగా తనని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఏంట్రా చాలా రోజులకి కలిసాము కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ కూడా అవును బాబాయ్ నిన్ను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే అవును మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అనుకుంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్యను గట్టిగా పట్టుకొని అవును మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ నేను చాలా సంతోషంగా ఉంటాం బాబాయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వాళ్ళ బాబాయ్కి చాలా తేడాగా అనిపించి వీళ్ళది చాలా గట్టి బ్యాచే వీళ్ళిద్దరూ జంటలు సరిగ్గా లేనట్టు ఉన్నాయి. ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళేలోపు ఎలాగైనా వీళ్ళిద్దరిని కలిపేయాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే సరే సరే లోపలికి పదండి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఏమైనా తిందురు కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ సత్య వాళ్ళు అయితే సరే సరే అని చెప్పేసి అయితే లోపలికి వెళ్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.